ఎవ్రీడే రూమ్స్ చేంజ్ అవ్వాలంట, రోజుకి ఒక రూమ్లో ఉండాలంట, రోజుకి ఒక బెడ్ ఎక్కాలంట, రోజుకి ఒక చోట ఆడుకోవాలంట. గణేష్ షోలో ఒక ఇయర్ ఫోన్ ఉంది, నా షోలో ఒకటి ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాము. సో ఎంతసేపు పట్టిందంటే ఇప్పుడు దాకా 2 గంటలు అయింది కదా గణేష్ వచ్చి. ఐమ్ ప్లానింగ్ టు స్టార్ట్ బ్లాగ్ లైక్ దిస్ గణేష్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రోజు అంతా మనం ఇంటి గురించి డ్రోన్ కొనిస్తాను. అక్కడ వెళ్ళి ఆ డ్రోన్ అక్కడ గాలి ఎగురుతుంది, ఇక్కడ మైక్ పెట్టుకొని రికార్డ్ చేసుకుంటుంది వీడియో, నువ్వు ఆడియో రికార్డ్ చేస్తున్నావు కదా. ఎవరికి చెప్పుకోనండి, చాలా మంది మొన్న ఎవరితోనో ఇలా మాట్లాడుతూ ఉంటే అన్నారు అనమాట, సహజం ఏదో ఇంకా న్యాచురల్ సీన్స్ చూడాలనుకుంటున్నాము, మీరు టాపిక్ ఒకటి చెప్పేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు వీడియోస్లో అని అంటున్నారు. అదో పాయింట్. రికార్డ్ చేసేదా నేను ఒక్కదాన్ని, ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో నాకు అసలు ఇంట్రెస్ట్. సో అలా రాను రాను ఓపిక ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట. ఏం పట్టుకుని రికార్డ్ చేస్తాం ఎప్పుడు క్యామ్ అని తగ్గించేస్తున్నాను. అందుకనే ఆన్ ద పాయింట్ చెప్పేసి వదిలేస్తున్నాను. సో అడుగుతున్నారు గణేష్, అలా అడుగుతున్నారు కొంచెం మాట్లాడండి వచ్చి అని. సో ఈరోజు మనం మన ఫ్లాట్ ఇంటీరియర్స్ అనమాట, దానికోసం షాపింగ్ చేస్తాం. ఇదిగోండి ఇల్లు రిజిస్ట్రేషన్ ఉంది. ఈ 2 మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాము. హ్యాండ్ ఓవర్ కంటే ముందే రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే, హ్యాండ్ ఓవర్ ముందు ప్రీ కంప్లీషన్ స్టేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంటికి ఇట్ ఇస్ లెసర్ దాన్ ది కాస్ట్ ఆఫ్ పోస్ట్ కంప్లీషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది హౌస్. సో ఇల్లు హ్యాండ్ ఓవర్ కంటే ముందు వెన్ ది బిల్డింగ్ స్లాబ్స్ ఇంకా వేస్తున్నప్పుడు అప్పుడు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొంచెం తక్కువ వచ్చింది కదా మనకి. అందుకనే ఇంకా మాకు కంప్లీషన్ అంటే హ్యాండ్ ఓవర్ అవ్వలేదు మాకు ఇంకా ప్రాజెక్ట్. సో దానికంటే ముందే చేసుకుంటే తక్కువ అవుతుందని మేము ఇమీడియట్గా ఇంకొన్ని రోజుల్లో మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు, ఒక 2 to 3 వీక్స్లో. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక విషయం గమనించాను, వెళ్ళగానే మొత్తం అందరూ మేల్ ఎంప్లాయీసే ఉన్నారనమాట, ఎక్సెప్ట్ ద పర్సన్ హూ వాజ్ ఇన్ఛార్జ్. ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ ఫీమేల్ ఆఫీసర్ని అలా మొత్తం అంతా హ్యాండిల్ చేస్తూ చూస్తూ ఉంటే, అంటే డెసిషన్ మేకింగ్ వాజ్ ఫైనలీ ఇన్ హర్ హ్యాండ్స్. అంటే అమ్మాయిలని ఇలాగా లీడర్షిప్ రోల్స్లో చూడటము, వేర్ దే బ్రేక్ ద నార్మ్స్, దే కమాండ్ రెస్పెక్ట్ అండ్ దే రన్ ద షో. ఇలాంటివి చూసినప్పుడు ఎంపవరింగ్ అనిపిస్తుంది, ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. మరి చాలా మంది అమ్మాయిలు కూడా ఇలాంటి పొజిషన్కి రావాలి, చూడాలి అనిపిస్తుంది. ఎనీవేస్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే జస్ట్ ఫెల్ లైక్ Cloud9 అనమాట. సంతకం పెట్టినప్పుడు ఎస్ ఫైనలీ ఓనర్ ఆఫ్ ద హౌస్. ఒక పెద్ద అచీవ్మెంట్, ఒక పెద్ద మైల్ స్టోన్ లాగా అనిపించింది. అమెరికాలో ఇల్లు ఇలా అమ్మేసి అక్కడ సంతకం పెట్టి ఇక్కడ ఇండియా వచ్చి ఇక్కడ ఇంకొక హౌస్కి సంతకం పెడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ ఐ డోంట్ నో, ఎక్స్ప్లెయిన్ చేయలేను, మాటల్లో చెప్పలేను. బట్ వీఆర్ వెరీ 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 హ్యాపీ. మీ అందరి గుడ్ విషెస్, మీ అందరి బ్లెస్సింగ్స్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. Now coming to the next step, house inspection. House inspection is so important కదా. US లో అయితే పక్కా హౌస్ ఇన్స్పెక్షన్ లేనిదే ఇల్లు ఎంటర్ కూడా అయ్యేవాళ్ళం కాదు. అది కొనుక్కున్నప్పుడు అమ్మేటప్పుడు 2 కూడా కంపల్సరీ అవుతుంది. ఇండియాలో ఇది అంత ఎక్కువ ఉండదు, నేనైతే ఎప్పుడు చూడలేదు. కానీ ఈ మధ్య ఇది స్టార్ట్ అయిందనమాట. చాలా కంపెనీస్ని చూశాను. అందులో వన్ ఆఫ్ ద ఎప్పటి నుంచో ఉన్న కంపెనీస్ హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్. దీని గురించి నాకు మీరే ఫార్వర్డ్ చేశారు. వన్ ఆఫ్ ద ఫాలోవర్ నాకు పంపిస్తే నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. పెద్ద పెద్ద బిల్డర్స్కి మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అంత అవసరం ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ కాకపోతే కన్సిడర్ టేకింగ్ ద సర్వీస్. బికాజ్ మా పాత అపార్ట్మెంట్లో మేము ఏం చూసామంటే మేము లీకేజ్ ఇష్యూస్ చూసామన్నమాట. రూఫ్లో నుంచి ఇలా వాటర్ రావడం స్టార్ట్ అయింది. మాయిశ్చర్ లెవెల్స్ చాలా అపార్ట్మెంట్స్లో ఉన్న ప్రాబ్లమే వాటర్ లీకేజ్ అనేది. సో అందువల్ల మీరు సంప్రదించండి ఒకవేళ మీ హౌస్కి కావాల్సి వస్తే. దే డూ ఎవ్రీథింగ్, రూఫ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ సిస్టమ్, హెచ్విఏసి, స్ట్రక్చర్, మాయిశ్చర్ డ్యామేజ్, పెస్ట్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ మొత్తం అంతా కూడా ఒకసారి మంచిగా ఇన్స్పెక్ట్ చేస్తారు. రేటింగ్ కూడా నాకు మరి అంత ఎక్కువ అయితే అనిపించలేదు. సో ఇంకొక 1.5 వీక్లో మేమైతే ఇన్స్పెక్షన్ అయితే చేయించుకుందాం అనుకుంటున్నాము. నెక్స్ట్ థింగ్ ఆన్ అవర్ ప్లేట్, ఇంటీరియర్ షాపింగ్. ఓ మై గాడ్, దీని గురించి నాకు చాలా చాలా మాట్లాడాలని ఉంది. బట్ దానికంటే ముందు ఓన్లీ టాపిక్ ఒకటి చెప్పేసి మీరు తొందరగా వెళ్ళిపోతున్నారండి అని అన్నారు కదా. అందుకే ఆ రోజు మేము రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని న్యాచురల్ బిట్స్ అక్కడక్కడ చిన్నగా వ్లాగ్ చేశాను. ఒక చిన్న కాఫీ బ్రేక్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ఇంటీరియర్ షాపింగ్. బాయ్ బాయ్. ఇంకొకటి తీసుకో, బీట్రూట్స్ ఉన్నాయి, 5 తీసుకో.
ఎగ్జామ్స్ ఆర్ ఇన్ హౌ మెనీ డేస్? 2 more weeks. ఆర్ యూ స్ట్రెస్డ్? I'll die. ఎందుకు స్ట్రెస్? What if I forgot to study a chapter? What if I don't know the answer? Important thing, what if I don't know the answer to question? Then what do I do? Like, what if it says the source of light? Now, for one, I know this, the source of light, artificial and natural. But if I don't know, what am I supposed to write? బట్ యు నో యూ కెన్ స్టడీ కదా? I know. You are studying good job. Okay, Shrinika has a PE setup over here, PE class anta. Can you show? Oh, easy. Oh, okay, next. So go jump, front, back. అది వెయిట్ ఉంది. Oh, yeah. Since I have to do the pose, so I want to do a pose. అది మన బ్యాక్ పిల్లోసే, కాలుతో తొక్కేది కాదే, డట్టి లెగ్స్. నువ్వుని పెట్టు, ఇంకొకసారి చెప్తాను, కాలు పెట్టు అయిపోయాను. కాలు లెగ్ పెట్టు, లెగ్ ఐ డోంట్ కేర్. దట్ పిల్లో మీద హెడ్ పెడతాము, లెగ్. యూర్ క్రైంగ్. After having a tough day, when this girl is upset because తను నేను స్కేటింగ్ చేసుకునేవాలేదంట, అదేమో బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుని ఏడవటం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ చేసుకో. My favorite. ఇద్దరు పిల్లలు ఒకటే ఇంట్లో పుట్టినప్పటికీ ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇషిత వెంటనే మర్చిపోతుంది, కానీ శ్రేణికకి కోపం వచ్చిందంటే అంత తొందరగా మర్చిపోదు. దాన్ని కూల్ చేసే ఈజీ ట్రిక్ ఏంటంటే దాని చేత నేను వంట చేపిస్తాను. చాలా ఇష్టంగా చేస్తున్నాను అనమాట. షీ లవ్స్ హెల్పింగ్ ఇన్ ద కిచెన్. ఒకసారి కూల్ అయిన తర్వాత అప్పుడు తనకి తినిపిస్తూ తనతో మాట్లాడుతాను అనమాట. నేనేమైతే చెప్పాలనుకుంటున్నానో అది అప్పుడు శాంతంగా దానికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ తనకి అర్థమవుతుంది. ఆ మూమెంట్లో దాన్ని కనుక నేను ఎక్కువ తిట్టేసాను అనుకోండి, అది నాకు రివర్స్ అవుతుంది, కానీ సిచ్యువేషన్ అయితే హెల్ప్ అవ్వదు. ఎనీవేస్ అండి, చూసారు కదా మా చిన్న కాఫీ బ్రేక్. ఇప్పుడైతే మేము ఇదిగోండి స్టార్ట్ అయిపోయాం ఇంటీరియర్ షాపింగ్కి. ఇక్కడ నాకు కొన్ని చెప్పాలని ఉంది, ఇప్పుడు మీతోటి షేర్ చేసుకుంటాను. ఒకసారి హౌస్ సైన్ చేసిన తర్వాత మన నెంబర్ ఎంతమందికి పాస్ అయిపోతుందంటే, లిటరల్గా నాకు గణేష్కి ఎన్ని కాల్స్ వస్తున్నాయో అనమాట. మేము ఇంటీరియర్స్ కోసం చూస్తున్నారా, ఇంటీరియర్ డెకరేషన్ చేయడానికి అని ఎంతమందిని బ్లాక్ చేయాల్సి వస్తుందో. హైదరాబాద్లో బొచ్చుడు మంది ఉన్నారండి, నార్మల్గా కాదు, మన ఇంటిని ఇంటీరియర్స్ చేయడానికి. సో మొత్తం ఈ మహాసముద్రంలో సెలెక్ట్ చేసుకోవడం అనేది అనుకున్నంత ఈజీ అయితే అవ్వలేదు, చాలా చాలా కష్టము. ఫస్ట్ స్టాప్ ట్రిపుల్ ఐ స్టూడియో. వీళ్ళ దగ్గర మా కమ్యూనిటీలో చాలా మంది చేయించుకున్నారు. ఇషిత, శ్రీనిక వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఫ్లాట్ వీళ్ళే చేశారు. మాకు వాళ్ళ ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చింది, అందుకే మేమైతే వీళ్ళని ఫస్ట్ సంప్రదించడానికి అయితే వెళ్ళాము. ఆఫీస్ వాజ్ వెరీ వెరీ ప్రొఫెషనల్, కమ్యూనికేషన్ చాలా బాగుంది, చాలా క్లియర్గా వాళ్ళకి మేము ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థమైంది. రకరకాల ఆప్షన్స్ కూడా మాకు చూపించారు. ఇదివరకనే మమ్మీ డాడీ ఫ్లాట్ చేసినప్పుడు దట్ వాజ్ మిడ్ రేంజ్ బడ్జెట్ అనమాట. తేజు అని ఒక అమ్మాయి చేసింది, చాలా బాగా చేసింది. ఇప్పుడు మేము చూస్తుంది కొంచెం ప్రీమియం రేంజ్, ఎందుకంటే తేజు చేసేది 1.5 crore కంటే తక్కువ ఉన్న ప్రాజెక్ట్స్. మాది కొంచెం స్క్వేర్ ఫీట్ కూడా ఎక్కువ కాబట్టి వీ వాంటెడ్ లైక్ ఎ టీమ్ ఆఫ్ designers and more in terms of design and drawings, be it 2D or 3D renderings. So we took the puja niche as a part of the master bedroom. Gotcha. Oh, I remember they saying like collapsing one door. It's not collapsing, it's more like a camouflage door with a floated paneling Okay. on the top. So that's how you increase the space. So this is more or less like a 2.5 BHK, so there was a smaller room, so we converted that into a home study, home office area. This is again very dark. Even though I like it, I kind of feel over the long run, This one. contemporary, light, modern. Like more like ఇక్కడ మీరు చూస్తుంది 3D రెండరింగ్ అనమాట. అంటే ఎగ్జిక్యూషన్ చేసే ముందు అసలు యాక్చువల్గా ఎలా ఉంటుంది అని ముందు మనకి చూపించి ఫర్నిచర్తో పాటు ఎవ్రీథింగ్, ఆ తర్వాతే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. టు బి ఆనెస్ట్, నాకు ఒకలాంటి స్ట్రెస్ వచ్చేసింది అనమాట వెన్ ఇట్ కమ్స్ టు ఇంటీరియర్స్. ఎందుకంటే యూఎస్లో కాన్సెప్ట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. రెడీగా హౌస్ ఉండేది, వెళ్ళే వాళ్ళము, ఫర్నిచర్ డిఐవై ప్రాజెక్ట్స్ చేసేదాన్ని, లేకపోతే బయట నుంచి ఏదైనా కొనేదాన్ని, పెట్టి
పెట్టేదాన్ని ఇంట్లో, నచ్చితే ఉంచుకునేదాన్ని, లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకునేదాన్ని. బట్ ఇండియాలో కాన్సెప్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. వార్డ్రోబ్స్ చేస్తాం కదా ఇక్కడ, బీఇట్ ఎలివేషన్, ఫాల్ సీలింగ్, లైట్నింగ్, ఎలక్ట్రికల్ అవుట్లెట్స్, ప్యానలింగ్, ఆర్ట్ వర్క్, వాల్ పేపర్స్, ఫ్లోరింగ్, వుడ్ వర్క్. ఓ మై గాడ్ ఎంత ఉందంటే, అండ్ ఒక్కసారి కనుక మనం ఏదైనా చేస్తే అంత ఈజీగా మనం మార్చలేమన్నమాట. అండ్ ఎప్పుడైతే నాకు ఆ థాట్ వచ్చిందో, ఓ మై గాడ్ నేను ఏదైనా ఒకటి చేస్తే ఇంకా దాన్ని మార్చలేను, దట్ కైండ్ ఆఫ్ కొంచెం స్ట్రెస్డ్ మీ అవుట్ అ లిటిల్ బిట్. బికాస్ పర్సనల్లీ నాకు డెకరేషన్ చేయడం అనేది చాలా ఇష్టం. యూఎస్లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ నేను ఏదో ఒక రూము మంచిగా హ్యాపీగా డిజైన్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఇలా ఇండియా మూవ్ అయిపోతామని మేము ప్లాన్ చేసుకున్నామో, లైక్ లిటరల్గా 3-4 years నుంచి ఇంటికి ఏమీ చేయలేదు, లైక్ నథింగ్ అనమాట. అంతా చేయటం మానేశాను అన్నది ఒక కైండ్ ఆఫ్ బిల్డప్ అయిపోయింది అనమాట. ఇన్ని ఇయర్స్ ఏమీ చేయకుండా ఫైనల్గా సరే మన ఇల్లు నెక్స్ట్ 5 to 10 years ఇక్కడే ఉండబోతున్నాం కదా, సో ఏదైనా చేస్తే మంచిగా చేయాలి, పాడవకూడదు. ఎక్స్చేంజ్ చేసేసి తీసే ఆప్షన్ మనకి స్కోప్ లేదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐ గెట్ ద డిజైన్స్ రైట్ బిఫోర్ ఐ గో ఇన్ టు ద ఎగ్జిక్యూషన్ పార్ట్ అనేది నాకు అనిపించింది. సెకండ్, మేము ఇక్కడికి వచ్చేసాము కటింగ్ ఎడ్జ్ అనే ఇంటీరియర్స్ దగ్గరికి. వీళ్ళ డిజైన్స్ కూడా ఆర్ వెరీ మోడర్న్, వెరీ యూనిక్, ద వెరీ పాపులర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మొత్తం మేము ఎవరెవరి దగ్గరికి వెళ్ళాము వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. దేర్ ఆర్ మోర్ ఇన్ టు ఇండియన్ టచ్ అనమాట, ఆర్టిస్టిక్ టచ్ అయితే వీళ్ళకు ఉంది. ఇనీషియల్గా నేను ఒక ఇండియన్ టచ్కే వెళ్దాం అనుకున్నాను. ఫస్ట్ స్టూడియోకి వెళ్ళాను కదా, ట్రిపుల్ ఐ స్టూడియోకి, వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్కి చేసిన ప్రాజెక్ట్ వాస్ కంప్లీట్ ఇండియన్ థీమ్ అనమాట, రాజస్థాన్ జైపూర్ థీమ్లో చేశారు. అలా కావాలనుకున్నాను. బట్ దెన్ గణేష్ నేను ఏం రియలైజ్ అయ్యామంటే అది మనకి తొందరగా బోర్ కొట్టేస్తుంది. కలర్స్ అనేది డార్క్ కలర్స్ మనకి ఎక్కువ సూట్ అవ్వదు. సో వి డిసైడెడ్ టు గో విత్ ద థీమ్ విచ్ వీ పర్సనలీ లైక్ ద బెస్ట్ అనమాట. అదేంటో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే లిటిల్ ఇటలీ అనే ప్లేస్కి వెళ్ళిపోయాం. టూ మచ్ ఉంది రెస్టారెంట్, కొత్తగా ట్రై చేసాం అనమాట, కొత్త ప్లేస్, చాలా చాలా నచ్చింది. సో ఇఫ్ మీ కిడ్స్ ఇటాలియన్ లవర్స్ అయి ఉంటే ఈ ప్లేస్ తప్పనిసరిగా విజిట్ చేయండి. పిల్లలిద్దరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా కాఫీ బార్, మా కొత్త ఇంట్లో మేము ఒక కాఫీ బార్ అలా సెటప్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అండ్ అది నాకు ఎప్పటి నుంచో కల అనమాట, ఆ ప్లేస్ మటుకు చాలా బ్యూటిఫుల్గా రావాలని. సో ఇదే ఈ చిన్న చిన్న స్ట్రెసెస్ ఎక్కువ అయిపోతుంది నాకు, అనుకుంటున్నట్టు వస్తుందా లేదా అని. అండ్ ఫైనల్లీ వీ వెంట్ టు ఆక్రాన్ ఇంటీరియర్స్. వీళ్ళకు కూడా బ్యూటిఫుల్ ఆఫీస్ ఇప్పుడే సెటప్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు కూడా మోర్ దెన్ 200 ప్రాజెక్ట్స్ చేశారు, లైక్ మా కమ్యూనిటీలోనే చేశారు. వీళ్ళ వర్క్ అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆ ఓనర్ మాకు గణేష్కి పర్సనల్గా తెలుసు అనమాట. సో వీళ్ళతో కూడా వెళ్ళి మొత్తం అయితే డిస్కస్ చేసాము. సో ఇలా మనం ఎవరైనా కావాలి అనుకుంటే ఇంటీరియర్స్ ఒకళ్ళిద్దరు ముగ్గురుతోటి మాట్లాడితే మనకు కూడా ఐడియా వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రివ్యూ వీ హర్డ్, చాలా మందితోటి నేను ఇండియా వచ్చిన తర్వాత మాట్లాడాను కదా, బిగ్గెస్ట్ రివ్యూ ఏంటంటే ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది. ఎంతో మంది ఇంటీరియర్ కంపెనీస్ ప్రాజెక్ట్ తీసుకుంటారు కానీ టైంకి డెలివర్ అయితే చెయ్యరు. సో అది మటుకు గుర్తుపెట్టుకోండి. యూజువల్గా 4 bedroom అపార్ట్మెంట్ మాకైతే 4 months అయితే పడుతుంది. సో ఆ టైం లైన్ మీట్ అవ్వగలుగుతారా లేదా అనేది వాళ్ళ ప్రీవియస్ క్లయింట్స్ తోటి ఒకసారి మాట్లాడి ఆ తర్వాత అయితే మీరు ఒక మంచి ఇంటీరియర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎంత మనం ఎవరికైనా ఇచ్చినా సరే కొంచెం దగ్గరుండి చేయించుకుంటే ఎటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నా లేకపోతే చేంజెస్ ఏమైనా కావాలన్నా సరే వెంటనే చెప్పొచ్చు. టు బి ఫ్రాంక్ మేము కొంచెం డిలే చేసాము, ఇంకా ముందే ఇది స్టార్ట్ చేయాల్సింది. ఎందుకంటే ఈ డిజైన్ ఫేజ్ ఏమైతే ఉందో దీనికి మినిమం 1 month నుంచి 1.5 months టైం పట్టేస్తుంది అనమాట టు రెండర్ ఆల్ ద ఇమేజెస్. అంటే టోటల్ రెండరింగ్ కనుక మనకు కావాలనుకుంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, అంటే మేము మాట్లాడిన అన్ని కంపెనీస్ కూడా డిజైనింగ్ ఫేజ్ కి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. వాళ్ళకి 1.5 lakh నుంచి 3 lakhs వరకు ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ హౌస్ సైజ్ అండి. నౌ కమింగ్ టు వాట్ డిజైన్ వి ఫైనలీ సెలెక్టెడ్. మీరు మా ఛానల్ ఎప్పటి నుంచో కనుక ఫాలో అవుతున్నారంటే మీకు తెలిసే ఉంటుంది, కైండ్ ఆఫ్ ఓషన్ వైబ్స్ లాంటిది ఉండేది మా పాత ఇంట్లో, చాలా పీస్ఫుల్గా బీచ్ కలర్స్ తోటి ఉండేది. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ ఇన్ అవర్ న్యూ హోమ్ టు. కాంటెంపరీ సొఫిస్టికేటెడ్ మోడర్న్ ఎలిమెంట్స్ ఉండాలి విత్ లాట్ ఆఫ్ ఓపెన్ స్పేస్ అండ్ విశాలంగా కనిపించాలన్నమాట, లెస్ స్టఫ్. ఇషితా శ్రీనిక అయితే సెపరేట్గా వాళ్ళకి ఒక స్టడీ రూమ్స్ కావాలి, మాకు ఆఫీస్ స్పేస్ కావాలి. అండ్ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నామంటే ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళని మనం ఎలా హోస్ట్ చేస్తాము దానికంటే మా కళ్ళకి ప్రశాంతంగా కనిపించాలి, హాయిగా ఉండాలి, స్పేస్ ఎఫిషియెంట్గా ఉండాలి. ఈ మధ్య మనకి వార్డ్రోబ్ ఎన్ని ఐడియాస్ వస్తున్నాయో, అసలు నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అయితే కొన్ని రోజుల నుంచి ఓన్లీ ఇంటీరియర్ డెకరేషన్ తోటి లైక్ ఇలా ఫిల్ అయిపోయింది అనమాట. దట్ ఆల్సో స్ట్రెస్డ్ మీ అవుట్. ఓ మై గాడ్, ఐ ఫీల్ సో ఓవర్వెల్మ్ గణేష్. బుర్ర వేడెక్కిపోతుంది అసలు.
హ్యాపెన్స్ మనకి యూఎస్లో ఇల్లు రెడీగా ఇచ్చేసి లైఫ్ ఇస్ మచ్ సింపులర్ ఇన్ దట్ వే. ఎంత డబ్బులు అవుతాయి టు మేక్ ఇంటీరియర్స్ అన్న క్వశ్చన్కి ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ కదా, మనకి ఎలాంటి డిజైన్స్ కావాలి, ఎలాంటి ఐటమ్స్ పెట్టించాలి. ఇట్ కెన్ బి ఫర్ ఏ 4-bedroom house, it can be anywhere from 20 lakhs to even 85 lakhs. ఆర్ 1 crore ఆల్సో వెళ్ళాలి. కానీ వెళ్ళాలి ఎంత వెళ్ళచ్చు. ఇట్ ఇస్ జస్ట్ డిపెండింగ్ ఆన్ వాట్ మెటీరియల్ యూ వాంట్, హౌ ది What kind of finishing you want? or a more high end medium sized content based కావాలన్నా కూడా యూ కెన్ గో. ఇట్స్ అగైన్ వెరీ సబ్జెక్టివ్, అది మనం అలా చెప్పలేం. కానీ ఈ విషయంలో నాకు మనకి ఎలా గణేష్ కావాలి, మన రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, అది అర్థం చేయడానికి మనకే టైం పడుతుంది. ఫర్గెట్ అబౌట్ దెమ్ పాపం. మొన్న గణేష్ ఇలా అన్నీ చూసి వస్తా ఉంటే హీ సెట్ సంథింగ్ అనమాట, నచ్చింది. గణేష్ ఏమన్నాడంటే, ముందు మనం ఒక బడ్జెట్ మైండ్లో పెట్టుకుందాం మధు, 30 లక్షల 20 లక్షల 40 లక్షల బడ్జెట్ మైండ్లో పెట్టుకుని దానికి అనుసారం వెళ్దాము. లేకపోతే ఆ స్టెబిలిటీ కానీ ఆ ఫిక్స్డ్ అమౌంట్ కానీ లేకపోతే ఈరోజు 20 లక్షలు అనుకుని రేపు 50 కూడా అయిపోవచ్చు. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంతలో కావాలి అని ముందైతే మేము అనుకుంటున్నాం ఇన్ని కూడా అదే లక్షలు. చెప్పింది కదా సార్, మీ రఫ్ బడ్జెట్ చెప్పండి, +or-10-20%. ఇఫ్ యూర్ ఫ్లెక్సిబుల్ దట్స్ ఓకే. కానీ ఎవరితోటి వెళ్ళాలి అని మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదు. కానీ మొన్న వీడియో పెట్టిన తర్వాత చాలా మంది అడిగారు అని చెప్పేసి దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్ రైట్ నౌ. వీఆర్ స్టిల్ కాంటంప్లేటింగ్ లైక్ వాట్ టు డూ, హూ టు గో విత్. వీఆర్ జస్ట్ షాపింగ్ అరౌండ్ అండ్ మా షాపింగ్ ఎక్స్పీరియన్స్ a shopping haul. That's what we did. I don't know if this video was helpful for you. If it was, don't forget to leave a comment and subscribe చేసుకోండి. ఈ మధ్య చూస్తున్నా నేను చెప్పాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని, లేకపోతే ఎవరు చేసుకోరంట గణేష్. సో యా, ఇప్పుడు దాని గురించి వరి అవటం మానేసి వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో. మా ఇల్లు చూపిస్తామండి. ఇంకా మమ్మల్ని ఎలో చేయలేదు, ఈరోజు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకొక 1 monthలో ఇచ్చేస్తారంట. అప్పుడు డీటెయిల్గా మంచిగా తీసుకుని వెళ్ళి రా ఫ్లోర్ ప్లాన్ ఎలా ఉందో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. దానికి ఇంకొంచెం టైం ఉంది. ఓకేనా, బాయ్.